హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఇస్ దేవేశ్వరి. రెబెల్ స్టార్ ప్రభాస్ నుంచి మొన్న జూన్ 27న వరల్డ్ వైడ్గా ల్యాండ్ అయిన మూవీ కల్కి 2898 ఏడి అంటే దగ్గరగా 2 నెలల పైనే అవుతుంది. దర్శకుడు నాగశ్విన్ ప్రతి తెలుగువాడు గర్వపడేలా ఎంతో అద్భుతంగా తెరకెక్కించగా ఎన్నో రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకుంది. రీసెంట్గా ఓటీటీలో కూడా విడుదలయ్యి ముందుకు దూసుకుపోతున్న టైంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కల్కి గురించి చెప్పిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కల్కిని వైజయంతి మూవీస్ బ్యానర్ పై తన తండ్రి అశ్విని దత్ తో కలిసి స్వప్న దత్, ప్రియాంక దత్లు అత్యంత భారీ వ్యయంతో నిర్మించిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా కల్కి నిర్మాతలకి చరణ్ ఒక నోట్ ని పంపాడు. కల్కి చూసిన అనుభవాన్ని మర్చిపోలేం, అదొక అద్భుతం అంటూ పుష్పగుచ్చాలని కూడా పంపడంతో పాటు లవ్ ది లవ్ అనే క్యాప్షన్ ని కూడా ఉంచాడు. ఈ నోట్ ని స్వప్న దత్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇక సోషల్ మీడియాలో మరో చర్చ కూడా జరుగుతోంది. కల్కిని చరణ్ ఇప్పుడే చూశాడా లేక గతంలోనే చూశాడా అనే చర్చ జరుగుతోంది. కొంతమంది అయితే గేమ్ చేంజర్లో బిజీగా ఉండడం వల్ల ఇప్పుడు చూశాడేమో అని అంటున్నారు. ఏది ఏమైనా చరణ్ కల్కిని అభినందించడం పట్ల ప్రభాస్ ఫ్యాన్స్ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక చరణ్ సినిమాల విషయానికి వస్తే అక్టోబర్ నుంచి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో చేయబోయే కొత్త సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నాడు. గేమ్ చేంజర్కైతే గుమ్మడికాయ కొట్టాడు. డిసెంబర్లో రిలీజ్ కాబోతుందని దిల్ రాజు కూడా ప్రకటించారు.